సరిగ్గా టీడీపీకి కాపు నేతల్ని అమ్మేశారు దత్తపుత్రుడు అని చెప్పేసి కాపు నేతలు పవన్ కళ్యాణ్ పైన మండిపడుతున్నారు. కాపు సామాజిక వర్గం రివర్స్ అయితే మరి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! మరి ఈ రూమర్ అయితే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పైన. మీ ఒపీనియన్? చాలా తప్పుడు ప్రచారాలమ్మా. ఏదో కాపులోళ్ళు అమ్మటానికి అమ్మక వస్తువుల కాపులు అన్ని పార్టీలో ఉన్నారు. కాపులు ఒక జనసేనకో లేకపోతే ఒక కాంగ్రెస్కో లేకపోతే ఒక టీడీపీకో లేకపోతే ఒక ఎవరికి కాదు. వైఎస్ఆర్సీపీ కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు. పార్టీలో అన్ని ప్రముఖ స్థానాల్లో అన్ని పార్టీలో ఉన్నారు. కనుక కాపులను ఒకళ్ళు అమ్మటం ఒకళ్ళు కొనటం ఈ చిల్లర మాట వాళ్ళ కాపు జాతిని అవమానించడం. ఆ స్టేట్మెంట్ ఎవడిచ్చినా సరే కాపు చాలా అవమానకరం. కాపులేమి పవన్ కళ్యాణ్ సొంతం కాదు. కాపులు పవన్ కళ్యాణ్ని నెత్తిని పెట్టుకోవట్లేదు, ముద్రగడనే పెట్టుకోవట్లేదు. ముద్రగడ కాపు ఉద్యోగం చేసి ముద్రగడనే పెళ్ళిపెట్లు. వాళ్ళు కాపులు చాలా విశిష్టంతో ఎక్కడెక్కడ కాన్స్టిట్యుయెన్సీని బట్టి వాళ్ళు ఎవరికి వెనకాల ఎవరికి సమర్థించాలి ఎవరిని ఉన్నారు తప్పితే వాళ్ళేమి పవన్ కళ్యాణ్ మొహం చూసో పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద కాపు నాయకుడు అనుకునో లేకపోతే ఇంకోళ్ళు టీడీపీ చంద్రబాబు కాపు ఏమీ లేదు. ఎక్కడా లేదు. కాపులు ఎప్పుడూ అలా లేరు ఆంధ్రప్రదేశ్లో. కాపులు ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఆయా పరిస్థితులు బట్టి అక్కడక్కడ పరిస్థితులు బట్టి ఒక నియోజకవర్గ పరిస్థితి ఇంకో నియోజకవర్గంలో ఉండదు కదా. ఆయా నియోజకవర్గానికి సంబంధించి ఆ పరిస్థితులు బట్టి అక్కడ సందర్భాలను బట్టి ఆ కాపులు ఎవరిని సమర్థించాలి ఎవరిని నడిపించాలని చూస్తారు. అంతే తప్పితే ఒక ఆఫ్టర్ ఆల్ పవన్ వెనకాల ఇంకొక వెనకాల తిరిగే జాతి కాదు. ఒక వ్యక్తి వెనకాల తిరిగే జాతి కాదు పవన్. కాపులు అమ్ముడు పోయే వస్తువులాగా వాళ్ళని వీళ్ళకి అమ్మేశారు వీళ్ళకి తప్పుడు మాటలు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు చూసుకుంటే మరి స్ట్రాంగ్గా ఉంది, వైసీపీని ఓడిచ్చేస్తుంది అని సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి మీ ఒపీనియన్? నవ్వాలో ఏడవాలో అట్లా నువ్వు చెప్తుంటే ఏ సర్వేలు చెప్తుంది వాళ్ళిద్దరూ ఉన్నాయని? వాళ్ళ సర్వేలు వాళ్ళ ఛానల్స్ ఎలా అసలు అంటానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అనేవాళ్ళకి. ఎట్లా ఇక్కడేమో చంద్రబాబు బ్యాక్గ్రౌండు జగన్ పవనును బీజేపీ కాంబినేషను చీకొట్టారు. ఇక్కడ ఆ కాంబినేషన్కి 7 సీట్లు 0 ఇచ్చారు. ఒక దాంట్లో ఏదో ముఖ్యములకి ఏదో ఓట్లు వచ్చినాయి. అక్కడేమో మళ్ళీ బీజేపీకి విరోధం. బీజేపీకి అక్కడ చేరదట, బీజేపీ చేరదు. ఓన్లీ తెలుగుదేశము పవను. ప్రజలు ఎరిపప్పలా. ప్రజలు ఏమన్నా ఇది ఎవడండి వీడు, ఇక్కడేమో అక్కడ స్నేహం ఉంటాడు ఇక్కడ విరోధం ఉంటాడు, ఈ పవన్ ఎవడండి బాబు అని అనుకోరు. కామెడీ. ఇప్పుడు పవన్ ప్రస్తుతం నిన్న మొన్నటి దాకా పవన్ ఏదో చేస్తాడు, లెగిస్తే మనిషి కాదు అది ఇది అనుకున్నారు. మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగిపోయింది. పవన్ ఏమీ కాదు, లేస్తే మనిషి కాదు, లేస్తే అసలు మనిషే కాదు అని తేలిపోయింది. ప్లస్ పవన్ అనేవాడు ఒక కేఏ పాల్కి ఆంధ్రాలో అన్నయ్య. తెలంగాణలో కేఏ పాల్ బదులు ఆంధ్రాలో మంచి పొలిటికల్ కామెడియన్గా పవన్ తయారయ్యాడు. ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు, అప్పుడు నా తల్లిని చంపారు, మిమ్మల్ని భరించడం, జీవితంలో క్షమించడం, మిమ్మల్ని అంతు చూస్తాను, తెలుగుదేశాన్ని తరిమి దగ్గర నిద్రపోనని ఆవేశాలు మాట్లాడినాడు. వాళ్ళ ఆ అమ్మను తిట్టిన వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. ఇక అమ్మ ఏం ఆత్మాభిమానం ఉంది, ఏమి క్యారెక్టర్ ఉంది నీకు? నీ తల్లిని తిట్టిన వాళ్ళని అంతగా ఆగ్రహించి మాట్లాడి అందరూ నిన్ను ఆ రోజు నువ్వు కోపంగా మాట్లాడ్డా తల్లిని అంటే నువ్వు ఊరుకుంటావా అని అలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతాడు, తప్పే ఉంది అని సమర్థించారు. అలా సమర్థించి ఇవాళ నువ్వు తల్లిని కూడా తాకట్టు పెట్టేస్తావు. ఇంక ఎక్కడికి అమ్ముడుపోతావు? నువ్వు అమ్ముడుపోయే బాబతు, ఇంకెవరు అమ్ముడుపోతారంటే నువ్వు ఇలాగ అమ్ముడుపోతావా? ఇంత నీచంగానా? తల్లిని తిట్టి అవమానపరిచిన వాళ్ళని కూడా వాళ్ళతోటి కూడా వాళ్ళ ప్యాకేజీకి వస్తూ అతను అమ్ముడుపోయి దరిద్రంగా అక్కడేమో ఫ్రెండ్స్ అంటావు, ఇక్కడేమో ఫ్రెండ్స్ అంటావు, అక్కడ ఫ్రెండ్స్ని కనీసం మర్యాద కూడా లేకుండా వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయకుండా తెలుగుదేశంతో సపోర్టు మేము ఇద్దరు కలిసి వెళ్తున్నాం అంటావు. ఏమి రాజకీయం ఉంది నీకు? రాజకీయ చిత్రత లేదు, రాజకీయ విశ్లేషణ లేదు, రాజకీయ విజ్ఞానం లేదు, రాజకీయ సంస్కారం లేదు, రాజకీయ సంస్కృతి లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. ఊరినే వచ్చేసేసి ఎగబడేసి ఓట్లు అడుగుతావు. ఏమడుగుతావు ఓట్లు? ఏమి చేస్తే నాకు నన్ను గెలిపించండి అని అడుగు. ఎంతసేపు వాడిని ఓడించండి అంటే అయ్యా వాడు ఓడిస్తే నేను గెలుస్తాను, వాడు ఓడితే నేను గెలుస్తాను, ఇదేమి లాజిక్ అని.
వాడు నన్ను గెలిపించండి అనేది దమ్ము లేదు, నన్ను గెలిపించేందుకు నీకేమీ తెలియదు, నన్ను గెలిపించండి, ఇదిగో ఇవో ఈ చేస్తాను నేను, ఇదిగో ఇలా చేస్తాను, ఇలా తీసుకొస్తాను చెప్పండి, ఏమి లేదు. వాడిని ఓడించండి, బట్టలు తీసి పరిగెట్టిస్తాను, కడ్రారితో పరిగెత్తిస్తాను, ఇది ఓట్లేస్తారా ప్రజలు? అంత పిచ్చివాళ్ళ ప్రజలు ఏమన్నా? బుద్ధి ఎందుకు అడగరు తెలుగుదేశం వాళ్ళు? వీడు అడగరు, సరే తెలుగుదేశం ఎందుకు అడగరు? మాకు ఇది చేస్తాను చేస్తే నాయన 14 ఏళ్ళు 9 ఏళ్ళు ఉమ్మడికి 5 ఏళ్ళు ఒంటరిగా ఉన్నావు, ఏం పీకారు నాయన 14 ఏళ్ళు మీరు, ఇవాళ కొత్తగా చేస్తామంటున్నారు అని ప్రజలు అడుగుతారు. అందుకని మేము అది చేస్తామని చెప్పరు. కర్ణాటకలో బస్సు అన్నారు, తెలంగాణలో బస్సు అన్నారు, మేము బస్సు ఫ్రీ ఇస్తాం, ఇంకెక్కడో ఏదో అన్నారు, అది మేము చేస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఆయన అంటాడు అసలు ఈ బస్సు ఫ్రీ స్కీమ్ అనేది నేనే కనిపెట్టానంటాడు, మొబైల్ నేను కనిపెట్టాను అన్నట్టు. ఎంత కామెడీను చిల్లరతరంగా ఉంది. వీళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు, నమ్మే పరిస్థితులు లేరు. ఏమి చూసి చేస్తారు? వీళ్ళ దగ్గర ఏమి ఉందని చేస్తారు, ఏమి ప్రజలు మెప్పించారని చేస్తారు, ప్రజల్లో ఏం విశ్వసనీయత కల్పించారని చేస్తారు వీళ్ళకి. కనుక ఇసుక తక్కడ పేడ తక్కడగా తయారైనప్పుడు చెత్తలో పరమ చెత్త వీళ్ళైతే కొంచెం బెటర్ చెత్త జగను. సో వేరే గతి లేనప్పుడు ఈ పరమ చెత్త కన్నా బెటర్ చెత్తకి ఆ చెత్తకి వేద్దాం అదే వేస్తారు. మళ్ళీ రాష్ట్రం అంధకారంలో 5 ఏళ్ళు వెళ్ళటానికి కారకులు అవుతారు తప్పితే వీళ్ళు గెలిచేది లేదు. వాళ్ళు గెలిపిస్తున్నారు, జగన్ దగ్గరుండి గెలిపిస్తున్నాడు పవన్. అంతే. పవన్ యొక్క విన్యాసాలతోటి, కామెడీ షోలతోటి, కామెడీ డైలాగులతోటి, ఆవేశపు ఆర్భాటాలతోటి బుద్ధి దించుకుని ప్యాంట్లు దించుకుని వాడిని కడ్రాయితో పరిగెట్టిస్తాను, వాళ్ళని అది చేయిస్తానంటే ప్రజలు ఓటేయరమ్మా. నీ విద్యత ఎంతో చూస్తారు, నీకు ఓటేస్తే నువ్వేం చేయగలవో చూస్తారు, నువ్వేం చేయగలవు, నువ్వేం చెప్తున్నావు, ఇవన్నీ చూస్తారు. నేను నీ ఫ్యాన్స్ లాగా అనుకుంటే ఎట్లా? ఓటర్స్ వేరు, ఫ్యాన్స్ వేరు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫెనటిక్స్ అనే పదం నుంచి వస్తారు, వాళ్ళు ఫ్యాన్స్ అంటే మూర్ఖులు. సో నీ చుట్టూ ఆ ఫ్యాన్స్ అనే మూర్ఖులు గెంతులు వేయచ్చు. ఓటర్ల కాదు, ఓటర్లు విద్యతో చూస్తారు. మహామోహుల్ని దింపుతారు, మామూలు వాళ్ళు కూడా పైకి ఎక్కిస్తారు. ఎందుకంటే ఎందువల్లంటే వాళ్ళ విద్యుత్ వీడేం మాట్లాడుతున్నాడు, వాడేం మాట్లాడుతున్నాడు, వీడేం చెప్తున్నాడు, వాడేం చెప్తాడు, ఎవడొస్తే మనకు బెటర్ అని ఆలోచిస్తారు. నువ్వు వచ్చి వాళ్ళని తిట్టడం కోసం, వాళ్ళని కొట్టడం కోసం, వాళ్ళ కడ్రాయిలో పరిగెత్తడం కోసం ఎవడు నీకు ఓటేయడు. మా ఒంటి మీద బట్ట ఏంటి, మాకేం చేయగలడు, మా బట్ట మేము మంచి బట్ట వేసుకోవడానికి, మంచి తిండి తినడానికి మాకు అవకాశాలు కల్పించగలరా ఈ నాయకుడు వస్తే అని అది వస్తారు. వాడి బట్ట ఉడదిస్తావు, వీడి బుట్ట ఉడదిస్తావు అని చూడరు. పిచ్చివాగుళ్ళు మారుకుంటే వీళ్ళకి ఇప్పటివరకు ఏమీ లేదు, గుడ్డు సున్నా. మళ్ళీ అతనికే గెలిచే అవకాశం. వాళ్ళేమో రాజకీయంగా, అతనేమో రాజకీయంగా వెళ్తున్నాడు, రాజకీయ వ్యూహాలు వేస్తున్నాడు, చక్కని వాళ్ళని మార్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసి వేస్తాడు. వీళ్ళేమో వ్యూహాలు లేవు, ఎంతసేపు మీటింగ్లు ఈటింగ్లు, నువ్వు నాకేమిస్తావు ఏమిటి, ఇవే సరిపోతున్నాయి. మన మీటింగు ఏం మీటింగు, మన ప్రకాష్ తోటి మళ్ళీ వాడు ప్రశాంత్ కిషోర్ తోటి ఏం మీటింగు, ఏమంటే చెప్పాడు, ఆయన గొప్ప విషయం చెప్పాడు, ఇది అతను 140 సీట్లు వస్తాయి నమ్మకంతో ఉన్నాడు. ఈయన అందరూ ప్రజలకు తెలిసిందే కదా. అది కాదు, ఈయన పెద్ద ప్రశాంత్ కిషోర్ విశ్లేషకుడు చెప్పాడు. ఈ ప్రశాంత్ కిషోర్ని బ్రోకర్ అని తిట్టారు ఇదే తెలుగుదేశం. వాడు ఒక రాజకీయ బ్రోకరు, వాడు బెంగాల్ నుంచి వచ్చిన విషపురుగు, ఇలా చెప్పారు. ఇవాళ వాడి సంఖ్య ఎందుకు నాకుతున్నారు? మీరు కనుక కాన్ఫిడెన్స్ వాడి సంఖ్య నాకాల్సిన పని లేదే, వాడిని ఒళ్ళోకి పెట్టుకోవాల్సిన పని లేదే, వాడు బ్రోకర్ అన్నవాడిని మీకు లేదు. అక్కడ విషయం తెలిసిపోతుంది. నిన్న ప్రజలు నమ్మట్లా, ప్రజలు చీచీ తూతూ అంటున్నారు. ఈ తెలుగుదేశం, చంద్రబాబు తెలుగుదేశం అయిపోయింది, తీసుకో దాచుకో పంచుకో బాపతిది, అబద్ధాలు ఆరబోతుంది, అవినీతికి దర్పణం ఇది. కనుక వీడేదో పవన్ కళ్యాణ్ తోటి ఏదో కలిస్తే ఏదో బెటర్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాని దద్దమ్మ అయిపోయాడు. అక్కడ పప్పు, ఇక్కడ కామెడీ కింగు, ఇది అయిపోయింది. ఎప్పుడు వీళ్ళని ప్రజలు ఆదరించేది? అయ్యేసి వచ్చేది లేదు.